హాయ్ ఫ్రెండ్స్, సమ్మర్లో మామిడికాయలు వస్తాయి. మామిడికాయలతో చాలా వెరైటీసే చేస్తాము. అందరూ కంపల్సరీ మెయిన్గా ఫాలో అయ్యేది పచ్చడి అయితే కంపల్సరీ పట్టుకుంటారు 1 ఇయర్కి సరిపోడా. మేము అలానే విజయవాడ ఫ్రూట్ మార్కెట్లో మ్యాంగోస్ అయితే కొనేసాము. వాటిని శుభ్రంగా కడిగేసి తుడిచేసి ముక్కలను అయితే కొట్టిస్తున్నాం అన్నమాట. ఈ ముక్కలు మనకి పచ్చడికి ఏ సైజు కావాలో ఆ సైజులో అయితే కొట్టేసి ఇస్తారు. ఇవి నెక్స్ట్ ఇంటికి తీసుకెళ్ళి మనం తడియం లేకుండా ఇంకోసారి తుడుచుకొని అండ్ అలానే మధ్యలో ఒక వైట్ది అయితే ఉండిద్ది, అది కూడా తీసేసుకోండి. అది తినకూడదని చెప్పి అంటారు. గొంతుకి అడ్డు పడితే తర్వాత ప్రాబ్లం అయిద్ది అంటారన్నమాట. అండ్ అలానే పచ్చడికి ఇప్పుడు పసుపు, కారం, ఉప్పు, మెంతిపిండి, ఆవపిండి అండ్ ఆయిల్ ఇవన్నీ కంపల్సరీ ఉండాలి. మా స్టైల్లో ఎలా చేస్తున్నాం పచ్చడి అనేది మాత్రమే నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను అన్నమాట. మీరు దేంతో అయినా సరే మెజర్మెంట్ అయితే తీసుకోండి. ఫస్ట్ మామిడికాయ ముక్కలు ఎన్ని ఉన్నాయో కొలుసుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఒక గిన్నెతో కొలుసుకున్నారనుకోండి, అవి 4 గిన్నెలు వచ్చినాయి అనుకోండి, ఒక గిన్నె కారం అయితే కంపల్సరీ వేయాలన్నమాట. ఆ గిన్నెకు పావు కేజీ ఆవపిండి అలా మెంతిపిండి వేసుకోవాలి. మేమైతే ఫస్ట్ అవన్నీ మసాలా అంతా బాగా మిక్స్ చేసేసుకొని పక్కనైతే పెట్టుకున్నాం. ఇప్పుడు మామిడికాయ ముక్కల్ని ఆయిల్లో అయితే డిప్ చేస్తాం అన్నమాట. ఆయిల్లో ముంచి అండ్ నెక్స్ట్ మనం కారం, పసుపు, ఆవపిండి, ఉప్పు, ఎల్లుల్లిపాయలు మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, అందులో అయితే వేసుకుంటాం అన్నమాట. ఇందులో వేసుకొని ముక్కకి బాగా కారం పెట్టేటట్టు గట్టితో కానీ చేత్తో కానీ మేమైతే మిక్స్ చేసుకొని తర్వాత దీన్ని ముందు ఒక ప్లాస్టిక్ బకెట్లోకి అయితే తీసుకుంటాము. ఇలా మిక్స్ చేసుకుంటే ఉప్పు కారం బాగా పట్టిద్ది. 1 ఇయర్ వరకు నిలవ ఉండిద్ది. మనకి కలర్ కూడా ఎటువంటి చేంజ్ అవ్వదు. పచ్చడి కూడా పాడవకుండా ఉండిద్ది అన్నమాట. ఫస్ట్ డబ్బాలో మనం కొంచెం ఆయిల్ అయితే వేసుకొని వేయాలన్నమాట. అండ్ అలానే దేవుడికి కూడా దండం పెట్టుకొని వేస్తారు. ఫైనల్గా ముక్కలన్నీ కలిపేసి ఇంకా ఆయిల్ ఉండిద్ది కదా, ఆయిల్ మొత్తం మేము ఇలా పోసేస్తాం. థర్డ్ డే అన్నీ సరిపోయినాయో లేదో ఒకసారి చెక్ చేసుకొని మిక్స్ చేసుకొని ఇంకా జాడీలోకి అయితే మేము పచ్చడి అనేది తీసేసుకుంటాం.